హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో అయితే టమాటోస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? మా మమ్మీ అయితే ఫస్ట్ చేసేది అయితే టమాటో పచ్చడి అండి. టమాటోస్ ఎక్కువ కనిపిస్తే చాలు టమాటో పచ్చడి పెట్టేస్తుంది. ఈ టమాటోస్ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పండించారు అనమాట. న్యాచురల్వి నాటు టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత బాగుంటాయో! ఈ టమాటా పచ్చడి అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట, నిల్వ పచ్చడి. సో ఈ టమాటా పచ్చడి అయితే ఫస్ట్ టమాటోస్ని కట్ చేసి దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మనం మెంతులు అలాగే జీలకర్రనైతే మిక్సీ పట్టి పెట్టుకోవాలండి, వేయించుకొని. ఇప్పుడైతే పోపు వేసేసింది, ఆయిల్ వేసి అందులో పోపు దాన్ని వేసి అందులో కారం, ఉప్పు అలాగే మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ కూడా మంచిగా వేసుకొని అందులో మనం టమాటా పేస్ట్ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకున్నామంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. చాలా రోజులు నెలలు నెలలు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బై బై. ప్లీజ్